వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక రకాలైనటువంటి నిరసనలు పోరాటాలు చేయడం, అంతిమంగా 18వ తేదీ ప్రజల నుంచి 1 కోటి సంతకాలు సేకరించి గవర్నర్ గారికి సమర్పించడం జరిగింది. అయితే ఇంత జరుగుతున్నా ప్రజల్లో పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు పెళ్ళుబుకుతున్నా చంద్రబాబు నాయుడు మాత్రం తాను పట్టిన కుందేలుకు 3 కాళ్ళు అన్నట్టుగా మొండిగా మూర్ఖంగా ఈరోజు ఏదైతే నియంత వైఖరిని అవలంబిస్తూ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ జరిగి తీరాల్సిందే అన్నట్టుగా వ్యవహరించడం అనేటువంటిది ఇది ప్రజలందరూ కూడా ఈరోజు తప్పుపట్టేటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు ప్రజలు ఒక పక్క అయ్యా ప్రైవేటీకరణ వద్దు, ప్రైవేటీకరణ చేయవద్దు, ప్రభుత్వమే మెడికల్ కళాశాలను నిర్వహించాలి అని చెబుతున్నా స్వచ్ఛందంగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి సానుభూతి పరులైనటువంటి కుటుంబాలకు కూడా మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈరోజు ఒక పక్క కనిపిస్తున్నా మాట్లాడే వాళ్ళ మీద, మాట్లాడేటువంటి ప్రజల మీద కక్ష పెంచుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నాడు తప్ప దీనిలో వాస్తవం ఏమిటి అనేటువంటిది పునరాలోచన చేయాలన్నటువంటి కనీస పరిజ్ఞానం కూడా ఈరోజు ఆ విధంగా ఆలోచన చేసేటువంటి దిశగా కూడా చంద్రబాబు నాయుడు లేకపోవడం అనేటువంటిది ఇది నిజంగా దురదృష్టకరం, దుర్మార్గం అనేటువంటి విషయం. ఈరోజు దాదాపుగా 1 కోటి మంది సంతకాలతో అనేక మంది రోడ్లెక్కి ఈరోజు నిరసనని తెలియజేసి వీళ్ళు అనేక రకాలుగా ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా పనిచేస్తుంటే చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఆలోచన చేస్తున్నాడంటే ఈ ప్రజలు చెప్పేటువంటిది మనకు అనవసరం, మన అక్రమ సంపాదనకు వీళ్ళు అడ్డుపడుతున్నారని భావించి వాళ్ళ మీద రగిలిపోతున్నట్టుగా కనిపించడం, మాట్లాడేటువంటి మాటలు కానీ, వ్యవహరించేటువంటి తీరు కానీ, ఆయన వాడేటువంటి భాష కానీ, ఆయనకున్నటువంటి ఆ ఫ్రస్ట్రేషన్ కానీ, అసహనం కొట్టొచ్చినట్టుగా నేనేదో దీనికి సంబంధించి లబ్ధి పొందాలి అనుకుంటే దీనిని రెచ్చగొట్టి ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నా సంపాదనకు, అక్రమ సంపాదనకు అడ్డుపడుతున్నారనేటువంటి అక్కసుతో మాట్లాడినట్టుగా ఉంది తప్ప ప్రజల గురించి కానీ, ప్రజల సంక్షేమాన్ని గురించి కానీ ఆలోచన చేసినట్టుగా కనిపించడం లేదు. దానితో పాటు ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నాడు రోజుకొకటి. ఎందుకంటే బేరసారాలు సాగించేటప్పుడు వాళ్ళు ఏదో కొన్ని ఇన్సెంటివ్స్ అడుగుతున్నట్టుకున్నారు. ప్రైవేట్ మెడికల్ కళాశాలలు తీసుకోవాలనేటువంటి ఔత్సాహికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈయనతో బేరసారాలు సాగించేటప్పుడు వాళ్ళు ఏదో కొన్ని కండిషన్లు పెడుతున్నట్టుకున్నారు. అయ్యా మీరు అడిగినంత మేము సమర్పించాలంటే మాకు ఈ అవసరాలు ఉన్నాయని మాట్లాడుతున్నారేమో తెలియదు, కానీ దానికి సంబంధించినటువంటి దాంట్లో రోజుకు ఒక కొత్త విషయం తీసుకొస్తున్నాడు. 2 సంవత్సరాలు వాటికి సంబంధించినటువంటి జీతభత్యాలన్నీ కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది అని చెప్పి మాట్లాడడం జరిగింది. దానితో పాటు ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి ఒకవేళ అప్పటికి నష్టం వస్తే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద మీకు వచ్చినటువంటి నష్టాన్ని కూడా మేము భర్తీ చేస్తామని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు దానికి హామీ ఇవ్వడం జరిగింది. 2 ఏళ్ల పాటు ఈరోజు నువ్వు వాళ్ళకి జీతాలు భరించడం, దానితో పాటు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇవ్వడం, ఏది ఏమైనా ప్రైవేటీకరణకి నేను ముందుకు వెళ్తాననడం అనేటువంటిది 1 కోటి మంది ప్రజలు పాల్గొని సంతకాలు పెట్టినటువంటి వాటిని నువ్వు వాటికి సవాల్ విసురుతున్నట్టుగా అనిపిస్తుంది తప్ప మీరు ఎన్ని చేసినా నేను మీకు సవాల్ విసురుతున్నా, నేను మీకు లొంగే పని లేదు, నేను మీరు చెప్పినటువంటి వాటిని పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేను, నా విధానం నాదే, నేను ప్రైవేటీకరణకి వెళ్ళిపోతా, ప్రైవేటీకరణ ద్వారా నాకున్నటువంటి ఏదన్నా వ్యక్తిగత లబ్ధి ఏదన్నా ఉంటే అది చేకూర్చుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను, ఆ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తాను తప్ప ప్రజల గురించి కానీ మీరు 1 కోటి మంది సంతకాలు పెట్టినా సరే నేను పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేదు అని చెప్పి ముందుకు వెళ్తూ దాని మీద ఆయన తొడగొట్టినట్టుగా ఆయన మాట్లాడేటువంటి మాట, ఆయన వ్యవహార శైలి, మీరు ఏమి చేసినా సరే నేను తొడగొడతాను, ముందుకు వెళ్తాను అన్నట్టుగా ఏదో పోరాటం చేసినటువంటి వాళ్ళ మీద కక్ష కట్టుకున్నట్టుగా ఈరోజు వాళ్ళ మీద కక్ష తీర్చుకునేటువంటి విధంగా మాట్లాడుతున్నాడు. అదే మేము చెప్పాం, అయ్యా నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో ఆంధ్ర రాష్ట్రంలో వైద్య రంగాన్ని ఉరి తీసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది మీరు తీసుకున్నటువంటి ప్రైవేటీకరణ నిర్ణయం ఆంధ్ర రాష్ట్రంలో వైద్య రంగాన్ని ఉరి తీయడమే అని ఈరోజు అందరూ చెబుతున్నా సరే ఆ ఉరి తీయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానన్నట్టుగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో వైద్య రంగాన్ని ఉరి తీయడానికి కూడా నేను సిద్ధమే అన్నట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి అయ్యా చంద్రబాబు గారు, మేము మిమ్మల్ని అడిగేటువంటిది స్పష్టంగా ఏంటంటే మీకు ఎందుకు ఇంత కక్ష ఏర్పడింది? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి వాటికి, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆ కాలేజీలకి
మంచి పేరు వస్తుందని మీరేమన్నా దీనిని ప్రైవేటీకరణతో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మంచి పేరు రాకూడదు, ఆ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేటువంటి మంచి పేరును మనం తుడిచిపెట్టేయాలి. కాబట్టి దానికోసం ఇన్ని పాపాలు చేయాల్సినటువంటి అవసరం మీకుందా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి. రెండు, నీకు ఎంత ఆయోచితమైనటువంటి లబ్ధి చేకూరితే ఈరోజు నువ్వు ఎవరు ఎన్ని చెప్పినా సరే నేను వెళతాను, దీనికి సంబంధించి ప్రైవేటీకరణలో వెనకడుగు వేసేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి దాన్ని ఏదో ఛాలెంజ్ లాగా స్వీకరించి ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన మీకు ఎందుకు కలుగుతుంది? నేను అడిగేది, చంద్రబాబు సమాధానం చెప్పాల్సింది, మీరు సుదీర్ఘకాలంగా ముఖ్యమంత్రిగా పనిచేశారు, అనేక సందర్భాల్లో అనేక వేదికల్లో చెప్పుకుంటున్నారు, నాకున్నంత అనుభవం, నేను చేసినటువంటి పనులు, నాకున్నటువంటి ఆ విజన్, నేను విజనరీ అని చెప్పుకునేటువంటి వాళ్ళు, మీ ప్రభుత్వంలో మీరు ఏదన్నా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా ఆంధ్ర రాష్ట్రానికి ఒక మెడికల్ కళాశాల తీసుకురావాలన్నటువంటి ఆలోచన ఎప్పుడైనా చేశారా? జరిగిందా? లేదు కదా. కాబట్టి ఎప్పుడు కూడా ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కూడా తేనటువంటి మీరు మా ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే దాని మీద మీరు ఎందుకు కక్ష కట్టి ఆ 17 మెడికల్ కళాశాలలో ప్రైవేట్ రంగంలో ఉండాల్సిందే, ప్రైవేటీకరణ జరగాల్సిందే, ప్రభుత్వం నిర్వహించేటువంటి పని లేదు అని మీరు వ్యవహరిస్తున్నారంటే దాని వెనక ఉన్నటువంటి దురుద్దేశాలు అంటే, ఒకటి ఒప్పరానితనం, జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది, దానివల్ల మనం బలహీన పడిపోతాం, రేపటి రోజు ప్రజలు మనల్ని ప్రశ్నిస్తారు, చంద్రబాబు హయాంలో ఒక కాలేజీ కూడా తీసుకురాలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా 17 కాలేజీలు తీసుకొచ్చాడు, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వైద్య రంగానికి విశిష్టమైనటువంటి ప్రాధాన్యతనిచ్చాడని చెప్పి ప్రజలు భావిస్తారు. కాబట్టి ఆ పేరు రాకూడదు అనుకుంటే దాన్ని ప్రైవేటీకరణ చేసి ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తే ఇంకా ప్రభుత్వం అనేటువంటి ఆ ప్రభుత్వ మార్క్ అనేది ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మార్కును ఏదో ఒక విధంగా తుడిచివేయచ్చు. దానితో పాటు మీరు అనుకున్నటువంటి విధంగా మీరు అనుకున్నటువంటి ఆయోచిత లబ్ధి ఏదైతే మీరు దాని ద్వారా పొందాలని ప్రయత్నం చేస్తున్నారో దాన్ని ప్రయత్నం చేయొచ్చు. ఈరోజు మేము అడుగుతున్నాం, 2 ఏళ్ళు అంటే దాదాపుగా ఒక కాలేజీకి సంబంధించి లెక్క వేసుకుంటే 120 నుంచి 140 కోట్ల రూపాయల జీతాలు చెల్లిస్తారు. 10 కాలేజీలకు సంబంధించి దాదాపుగా దానికి లెక్క వేసుకుంటే 2 సంవత్సరాలకు కలిపి 1400 కోట్ల రూపాయలు చెల్లిస్తారు. 1400 కోట్ల రూపాయలు మీరు చెల్లించి మరలా వాళ్ళకి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చి ఇవన్నీ చేసే బదులు ఆ 1400 కోట్లతో ఈరోజు ఉన్నటువంటి కాలేజీలను పూర్తి చేయొచ్చు కదా అనేటువంటి కనీస ఆలోచన మీరు చేయడం లేదు. అంటే ఈరోజు ఇప్పుడు మీరున్నటువంటి మీరు ఏదైతే డబ్బు చెప్తున్నారో ఇవన్నీ పెడితే కాలేజీలు బ్రహ్మాండంగా వస్తాయి. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సినటువంటి వాళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ప్రైవేట్కి దారాదత్తం చేయాల్సినటువంటి అవసరం లేదు. అయినా సరే నేను మొండిగా వ్యవహరిస్తా, మీరు ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా సరే ప్రైవేటీకరణ చేస్తా, నా ఇష్ట ప్రకారం వాళ్ళకి నిజనాలు ప్రకటిస్తానని చెప్పి ఈరోజు మీరు మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి ఏదైతే ఈ డబ్బు, ప్రజల డబ్బు, ఒక పక్క కాలేజీలని అప్పనంగా వాళ్ళకి దోచిపెట్టడం, దానితో పాటు వాళ్ళ కాలేజీలు నిర్వహించుకోవడానికి నడుపుకోవడానికి కూడా ఈరోజు ప్రజల సొమ్ము ఇవ్వడం అనేటువంటిది ఈరోజు సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి మేము ఈరోజు మిమ్మల్ని స్పష్టంగా అడిగేది, ఇంత ఆయోచితమైనటువంటి లబ్ధి వాళ్ళని చేకూర్చాలని మీరు తహతహలాడుతున్నారు అంటే మీకు వాళ్ళకి మధ్య కుదిరినటువంటి డీల్ ఏంటి, ఆ డీల్ ద్వారా మీకు వచ్చేటువంటి ప్రయోజనం ఎంత అనేటువంటిది ఈరోజు మేము చర్చించడం కాదు, మేము మాట్లాడడం కాదు, ప్రజలందరూ కూడా ఈరోజు మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. మా హయాంలో 7 కాలేజీలు పూర్తి చేశాం, 6 చోట్ల తరగతులు ప్రారంభించాం, దాదాపుగా 850 సీట్లు వచ్చాయి. ఈరోజు పేద పిల్లలకు దాని ద్వారా మేలు జరిగింది. దానితో పాటు ఈరోజు పీజీ సీట్లు కూడా మంజూరవుతున్నాయి. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ప్రజలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీల ప్రయోజనాలు కూడా ప్రతి ఒక్కరికి కనిపిస్తున్నాయి. ఈరోజు వైద్యం, విద్య అనేటువంటి అందుబాటులోకి రావడం జరిగింది. తక్కువ ఖర్చుతో వైద్యం అందుతుంది, తక్కువ ఖర్చుతో ఈరోజు మెడికల్ విద్యను అభ్యసించడానికి పేద విద్యార్థులకు అవకాశం వచ్చింది. కాబట్టి మీరు ఎందుకు వాటిని ఇంత ఉపయోగకరమైనటువంటిది, 10 మందికి మేలు చూకొచ్చేది, సమాజానికి విద్య వైద్యాన్ని అందించేటువంటి కాలేజీలని అడ్డగోలుగా ఎందుకు అమ్మేయాలనుకుంటున్నారనేటువంటిది, అది కాక అమ్మేయడమే కాకుండా ఉచితంగా ఆ ప్రైవేట్ యాజమాన్యాలకి జీతాల మీద, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ మీద నజరాలు ఇచ్చి వాళ్ళకి ఎందుకు మీరు అండదండలు అందించాల్సినటువంటి అవసరం వచ్చింది? 1000 కోట్ల రూపాయలు ఉచితంగా ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు? ఇది అన్యాయం కాదా? ప్రజలకి మీరు ద్రోహం చేసినట్లు కాదా? దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదా? మొన్నేమో పార్లమెంటరీ స్థాయి సంఘం చెప్పిందన్నారు, ఈరోజేమో కేంద్రం చెప్పిందని ఒకరోజు మాట చెప్తున్నారు. అంటే మీరు మనసులో ఉన్నటువంటి వాటిని ఎవరెవరో చెప్పారన్నట్టుగా వాళ్ళందరికీ దాన్ని ఆపాదిస్తా, అవన్నీ లేనిపోయినటువంటి అన్నింటిని మీరు జోడించుకుంటా, మీరు ఊహించుకుంటా, ఆ ఊహించుకున్నటువంటి వాటిలన్నీ వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని చెప్పి ఈ సమాజంలో ఉండేటువంటి వాళ్ళని తప్పుదావ పట్టించి ఒక దుష్ప్రచారం చేయడానికి కొంతమంది మీడియాని మీరు పోగు చేసుకుని ఈరోజు చేసేటువంటి ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ప్రజలు ఈ విషయంలో మిమ్మల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, తప్పుపడుతున్నారు.
దీని వెనక ఉన్నటువంటి లబ్ధి ఏంటి, మీ స్వార్థ ప్రయోజనాలు ఏంటి, ప్రజా ప్రయోజనాలను వదిలిపెట్టి చంద్రబాబు ఎందుకు స్వార్థ ప్రయోజనాల కోసం పోరాడుతున్నాడు, స్వార్థ ప్రయోజనాల కోసం ప్రాకులాడుతున్నాడు, మొండిగా వ్యవహరిస్తున్నాడు అనేటువంటిది ఈరోజు ప్రజలందరూ కూడా చెప్పేటువంటి విషయం. అందుకనే మేము చంద్రబాబు నాయుడుని సూటిగా ఒక మాట్లాడుతున్నాం. చంద్రబాబు నాయుడు రకరకాల మాటలని చెప్తున్నాడు. ఎక్కడైనా ప్రభుత్వ రంగంలో పెట్టినటువంటి మెడికల్ కళాశాలలని, ప్రారంభించినటువంటి మెడికల్ కళాశాలలని దేశంలో ఎక్కడైనా ప్రైవేటీకరణ జరిగిందా, ప్రైవేటు సంస్థలకు అప్పగించారా, అప్పగిస్తే చెప్పమనండి చంద్రబాబు నాయుడు గారిని. ఇదిగో ఈ పలాని కాలేజీ ప్రభుత్వ రంగ సంస్థలో ఈరోజు ప్రభుత్వం నడుపుతూ దాన్ని ప్రైవేటీకరణ చేశామని చెప్పని. ఎక్కడా లేనటువంటి సాంప్రదాయం, ఎన్నడూ జరగనటువంటి సాంప్రదాయం. ప్రభుత్వ రంగంలో కాలేజీని ఎక్కడైనా ప్రైవేటు వ్యక్తుల నిర్వహణకి ఇచ్చారా, అదన్నా చూపమనండి. మీరు ఏదైనా ఉంటే చెప్పండి, ఇదిగో ఇది జరిగిందని చెప్పి చూపించండి. కాబట్టి వైద్య రంగంలో మన రాష్ట్రం కన్నా ముందు వరుసలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో కూడా ఇది ప్రభుత్వ కాలేజీలు ఏదైతే ఉందో వాటిని ఎక్కడన్నా ప్రైవేట్కి ఇచ్చారా, ప్రైవేటీకరణ అనేటువంటిది జరిగిందా, ప్రైవేటీకరణ ఎక్కడన్నా చేశారా, దీనికి సమాధానం చెప్పడంలే. ఎంతసేపటికి నేను అనుకున్నటువంటి ధోరణే, దేశంలో ఎక్కడా లేనప్పుడు, ఎవరు దాన్ని చేపట్టినప్పుడు, దానివల్ల ఉపయోగాలు లేవు అని చెప్పి నిర్ధారించుకుని ఆ దిశగా అడుగులు వేయినప్పుడు మీరు ఎందుకని ఆ విధంగా పనిచేయాలనుకుంటున్నారు, ఇక్కడ మీరు ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో ఆ పని చేయాలనుకుంటున్నారు? దాని అర్థం మీకు వచ్చేటువంటి కమిషన్లు మీకు సంబంధించినటువంటి వాళ్ళకి దోచిపడ్డాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన కుట్ర మీలో ఉందా లేదా? కాబట్టి ఇవన్నీ మేము మాట్లాడడం కాదు, అనేక ప్రతిపక్ష పార్టీలు, మీకున్నటువంటి కూటమితో ఉన్నటువంటి పార్టీలు మాట్లాడుతున్నాయి, మీతో దత్తకట్టినటువంటి పార్టీలు మాట్లాడుతున్నాయి, మీతో దత్తకట్టినటువంటి మీ పార్టీలకు సంబంధించినటువంటి సానుభూతి పనులు ఈరోజు కోటి సంతకాల సేకరణలో పాల్గొన్నారు. ఈరోజు ఎక్కడో వాజ్పేయి గారి విగ్రహావిష్కరణ సభలో మాట్లాడావు. ఏం మాట్లాడావు? ఈరోజంతా నేను చాలా హుందాగా రాజకీయాలు చేసినటువంటి వాడిని, అంత హుందాగా రాజకీయాలు చేశాను, వాజ్పేయితో రాజకీయాలు చేశాను, అటువంటిది ఈరోజు చిల్లర రాజకీయాలు చూసి మాట్లాడుతున్నాను అని చెప్పుకున్నావు. బాగానే ఉంది. ఈ రోజు నువ్వు చిల్లర రాజకీయాలు అన్నావు, దానికి సంబంధించి వాజ్పేయి గారితో నువ్వు రాజకీయాలు చేసావు. వాజ్పేయి గారితో నువ్వు ఎలాంటి రాజకీయాలు చేసావు ఒక్కసారి గుర్తు తెచ్చుకో, లేదంటే నేను గుర్తు చేస్తాను, ఒకసారి నెమరు వేసుకో జ్ఞాపకాలు. 2004 ముందు వాజ్పేయి గారిని ఆయన ఇంకా 6 నెలల సమయం ఉందంటే, లేదు ముందస్తు ఎన్నికలకు రావాల్సిందని చెప్పి పట్టుబట్టి 6 నెలల ముందు ఎన్నికలకు తీసుకొచ్చి ఆ ఎన్నికల్లో నువ్వు అధికారం కోల్పోవడమే కాకుండా కేంద్రంలో వాజ్పేయి అధికారం కూడా, వాజ్పేయి గారి ప్రభుత్వం ఆ రోజుకు అధికారం కోల్పోవడానికి కారకుడు నువ్వు కాదా? నీ స్వార్థం కదా? 2004 తర్వాత ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత ఆ రోజు వాజ్పేయి గారు ప్రభుత్వాన్ని వదిలిపెట్టి 2009లో ఇతరులతో దత్తకట్టినటువంటి వాడు నువ్వు కాదా? ఇవి చిల్లర రాజకీయాలు కాదా? ఏ ఎండగా గొడుగు పట్టేటువంటి నువ్వు ఈరోజు చిల్లర రాజకీయాల గురించి మాట్లాడుతున్నావు, వాజ్పేయి గారితో గురించి మాట్లాడుతున్నావు. దీన్ని చిల్లర రాజకీయాలు అంటారా? నీకు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళతో స్నేహితం చేయడం, తర్వాత వాళ్ళని విమర్శించడం, వాళ్ళకి దూరం జరగడం, మళ్ళీ నీ అవసరాలు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం. మరలా నువ్వేం చేసావు? 2009లో దూరం జరిగావు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడావు? మోడీ అనేటువంటి వాడు ఆంధ్రాకు వస్తే అరెస్ట్ చేస్తానన్నావు. 2014లో మోడీ దగ్గరికి వెళ్ళారు. మోడీ దగ్గరికి వెళ్ళి మరలా మోడీతో జతకట్టారు. జతకట్టి ఎన్నికల అధికారంలోకి వచ్చావు. అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో నువ్వు మోడీని గురించి ఏం మాట్లాడావు? ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తూ ఆయన వ్యక్తిగత విషయాల గురించి ఏ విధంగా నువ్వు విమర్శించావు? 2014 తర్వాత జరిగినటువంటి సంఘటన 2014లో అంటకాగినటువంటి నువ్వు ఆ తర్వాత ఏ విధంగా విమర్శించి మరలా 2019లో దూరం పెట్టి 2024లో ఈరోజు మోడీ గారిని కలిసి నువ్వు మారలే. నువ్వు చంద్రబాబు నాయుడే కదా, మోడీ గారు నరేంద్ర మోడీ గారే కదా. ఆ రోజు ఆయన నువ్వు నీ నోటితోనే కదా తిట్టావు, నీ నోటితోనే కదా దూషించావు, నీ నోటితోనే కదా తోలరాడావు, నీ నోటితోనే కదా విమర్శించావు. ఆ నోటితో విమర్శించినటువంటి వాడివి ఈరోజు మరలా పొగుడుతున్నావంటే నీ 2 నాలుకల ధోరణి, 2 కళ సిద్ధాంతం నీకన్నా చిల్లర